ఓకే గారు. దాదాపు 2020 నుంచి 23 వరకు 2 సంవత్సరాలు నేను బోర్డు 21 నుంచి 23 వరకు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు దాదాపు 300 టెంపుల్ మనం ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. 300 టెంపుల్కు దాదాపు నా కాన్ఫరెన్స్లో 59, అదేవిధంగా ధరంపూర్లో 12, జగిత్యాలలో 9, మంచిర్యాల కూడా 2, అదేవిధంగా ఖానాపూర్ ఒక 3, వేములవాడ ఒక 5, సిద్దిపేట ఒక 4, దాదాపు 94 మొదటి దఫాలో మంజూరు చేయడం జరిగింది. జగిత్యాలలో దాదాపు 9 మంజూరు చేయడం జరిగింది. వెళ్ళేందుకు అవసరం లేదు. 9 మందిరాల కోసం 10 లక్షల రూపాయలు 3 దఫాలుగా అప్పుడే నేను ఉన్నప్పుడే అకౌంట్ ఓపెన్ చేయించి మన స్టేట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించిన 5,70,00,000 మొదటి దఫాల మనం డబ్బులు కూడా మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి తిరుపతి దేవస్థానం బోర్డు అప్పుడున్న సుబ్బారెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా దాదాపు 6 నెలలు గడిచిపోతున్నది. 7వ నెల స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 8వ నెల స్టార్ట్ అవుతున్నది. ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మా దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ మేము చేపిస్తామంటే మేము చేపిస్తాం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక మేము రాగానే మొదలు పెడుతున్నామని చెప్పాను. కానీ ఇప్పటికీ సీజన్ అయిపోతున్నది. ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు నవంబర్లో చెరుకు పెట్టాలి. అంటే ఫ్యాక్టరీ స్టార్ట్ అయితేనే చెరుకు పెట్టచ్చు. అటువంటి దాని జోలీ లేదు, జప్తు లేదు. ఇప్పటికి కూడా షుగర్ ఫ్యాక్టరీ మీద ఒకనాడు కూడా దాని మీద లేదు. ఏది ఉన్న వాళ్ళ ఆలోచన అంతా ఎవరిని పార్టీలు మార్పు చేద్దాం, ఏ పార్టీ నుంచి తీసుకుందాం, ఎవరిని భయభ్రాంతులను చేద్దాం, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం పార్టీలు తీసుకునే తప్ప ఒక్కనాడు కూడా ప్రేమతో ఎవరు పోతలేరు. ఇప్పుడు నిన్న నా దగ్గర మున్సిపల్ వేయింది, మొన్న ఇక్కడ ఎమ్మెల్యే వేయండు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసమే. కానీ ఎవరు కూడా దాంట్లో నుంచి మిగిలిచ్చినటువంటి పైసలనే మీరు ఇలా రుణమాఫీ చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకొని దానికో 50-100 కోట్ల రూపాయలు పేపర్ యాడ్స్, పెద్ద అట్టహాసం, దానికి సంబరాలు. మరి ఇలా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే పూర్వ కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే అకౌంట్స్ అన్నీ కూడా చూస్తే ఒక 34,000 మంది రైతులకు మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది. లక్షలాది మంది రైతులున్న ఒక జిల్లాలో 1% వేసింది మీరు, 1/3. అంటే మిగిలిన లక్షల మంది రైతులు ఇలా అసలు మాకు రుణమాఫీ జరుగుద్దా జరగదా ఒక ఆందోళనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు చిత్తశుద్ధితోటి అసలు ఎంతమంది రైతులున్నారు, ఎంత భూమి ఉన్నది లెక్క పక్కా తీసుకొని చేస్తేనే 2014 నుంచి 18వ సంవత్సరానికి చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అప్పుడే దాదాపు 16,144 కోట్ల రూపాయలు అయింది. మరి మీరు 6,000 కోట్లు ఏ రకంగా చేస్తారు, ఏ లెక్క ప్రకారం? తర్వాత మళ్ళీ 2018లో కూడా మళ్ళీ ఒకసారి రుణమాఫీ చేస్తే కూడా 19,198 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి 6,000 ఏ లెక్క, దేని ప్రకారం? దాని తర్వాత ముఖ్యమంత్రి గారే చెప్తారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికమని. మళ్ళీ ఇవాళ అధికారులు మాత్రం మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు, ఖచ్చితంగా రేషన్ కార్డే మేము తీసుకుంటామని పడుతుంది. రేషన్ కార్డు ద్వారా తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది? ఒక ఊర్లో ఒక ఇంట్లో 3-4 అంటే పిల్లలు ఉన్నటువంటి పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే, ఎవరి భూములు వాళ్ళకు ఉంటే, మరి రేషన్ కార్డు ద్వారానే మేము తీసుకున్నామంటే ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఆ లెక్క తీసినట్టయితే కూడా దాదాపుగా మీరు రేషన్ కార్డు ఆధారంగా చేసుకొని ఇచ్చినట్టయితే దాదాపు 18 లక్షల మంది కుటుంబాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది రైతులకు. అదేవిధంగా మీరు ఐటీ పే చేసేటువంటి వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు వీళ్ళకు కూడా ఇయ్యమని చెప్తున్నారు. ఇయ్యమంటే మీ విధానపరమైన నిర్ణయం అదే అయితే, కానీ అట్లా కూడా ఒక 2 లక్షల మంది దాదాపు రుణమాఫీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అంటే మీరు దాదాపుగా ఇప్పుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే
ఒక 20 లక్షల మందికి రుణమాఫీ ఇవ్వడానికి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రేషన్ కార్డు అని మాట్లాడుతున్నారు అంటేనే దాదాపుగా ఒక 20 లక్షల మంది రుణమాఫీ నుంచి బయటకు పోయారు. అంటే మొత్తం 40 లక్షల మందిలో 20 లక్షల మందికి ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకున్నటువంటి నిజాయితీ. అంటే రైతులు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చెప్తే అది నమ్ముతారు, వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియకుండా లేరు రైతులు కానీ ప్రజలు కానీ. గతంలో 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకరోజు రుణమాఫీ చేస్తున్నాం అని అంటే ఖచ్చితంగా చేసి తీరారు. రైతు బంధు వేస్తున్నాం అని అంటే ఒకటే డేట్లో అందరి ఖాతాలలో ఎక్కడి వాళ్ళకి అక్కడ రైతులకు రైతు బంధు దొరికింది. మరి ఇప్పుడు మీరు చేసే రుణమాఫీ ఏదైతే ఉన్నదో 40 లక్షల మందిలో ఎంతమందికి చేస్తారో ఎంతమందికి చేయరో గ్యారంటీ లేదు. దీని మీద ఖచ్చితమైనటువంటి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే రుణమాఫీ కొద్దిమందికి అయిందో వాళ్ళు మీరు రుణాలు మాఫీ చేస్తారని ఎదురు చూసి ఇప్పటి వరకు బ్యాంకులో డిఫాల్టర్స్గా ఉన్నారు, వాళ్ళను ఆ డిఫాల్టర్స్ లిస్ట్ నుంచి తీసేయాలి. అదేవిధంగా కొత్త రుణాలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు ఏమని, ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మరి ఇవాళ దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు, మీరు రైతు భరోసా కింద ఒక కొత్త ప్రోగ్రాం అనౌన్స్ చేసిండ్రు. మరి ఈ రైతు భరోసా అమలు చేస్తారా చేయరా? చేస్తే కౌలు రైతులకు చేస్తారా చేయరా? రైతు కూలీలకు చేస్తారా చేయరా? ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికే నాకు తెలిసి ఒక ఊర్లో 3-4 వేల మంది కుటుంబాలు ఉంటే అక్కడ 100-150 కుటుంబాలకే రుణమాఫీ జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు, అసలు మాకు అవుతుందా కాదా, లిస్టులో మా పేరు ఎందుకు లేదు. మీరు 1 లక్షలోపు ఉన్న వాళ్ళకి చేస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఈ 1 లక్షలోపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది లిస్టులో పేరు లేవు. మరి వాళ్ళ గురించి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంది? తర్వాత రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికే ఒక స్పష్టత లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే నిన్ననే మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్యనే వాళ్ళ అభిప్రాయాలు భేదాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 6,000 కోట్ల రుణమాఫీ మేము చేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటన చేస్తాడు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి, మరి ఆయన 31,000 అంటే మంత్రులకు మధ్య కూడా ఒక అవగాహన లేదు. ఏందో ప్రజలకు చెప్తున్నామా అంటే చెప్తున్నాం. శుభ సందర్భం కూడా అసలు రైతుల పండుగ కంటే బ్యాంకర్స్ పండుగ పెద్ద గొప్పగా ఉంది. ఒకే రోజు 31,000 కోట్లు మీ ఖజానాకు వస్తుంది, మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి. ఇది ఒక చూస్తుంటే వీళ్ళు ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేస్తారనేటువంటి నమ్మకం అయితే కనబడతలేదు. మనం అనుకున్నాం నిజంగానే అట్టహాసం చేస్తున్నారు, ఆగస్టు 15 లోపల రుణమాఫీతో పాటు ఇతర ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారనుకున్నాం. రుణమాఫీ అనేటువంటిది ఇది ఒక హంబక్ లాగానే చేసిండ్రు. అంటే మొన్న కదా గత సీజన్లో ఏదైతే రైతు బంధు మేము కంప్లీట్ మొత్తం మందికి ఇచ్చేసినాం, ఎవరైనా రైతు బంధు రానన్నోళ్ళు ఎవరు అని ఏ విధంగానైతే మాట్లాడినో ఇలా రుణమాఫీ కూడా మీద చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం కిందనే కనబడుతున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతుల పక్షాన నిలబడి ఖచ్చితమైనటువంటి పోరాటం చేయడానికి ఎక్కడ కూడా సంశయించేది లేదు. ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి, సకాలంలో రుణమాఫీ చేస్తానన్న రుణమాఫీ చేయాలి. అదేవిధంగా మీరిచ్చిన హామీ ప్రకారం మరి రైతు భరోసా అమలు చేయాలి. రైతు భరోసాలో కూడా కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా
వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిగా ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రుణమాఫీ విషయంలో ఘోరంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. తిరిగి రైతులకు మీరు ఏం చెప్తారో మిగిలినటువంటి వాళ్ళు లిస్టులలో పేరు లేనటువంటి వాళ్ళు 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇంకా 30 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళ విషయంలో మీ స్పష్టత ఏందో ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మరి ప్రభుత్వం ప్రకటన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్యాయాన్ని పెద్దలు ఈశ్వరన్న గారు మరి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ కాదు ఇది పూర్తిగా కూడా ఎగనామం పెట్టే ప్రక్రియ. కాంగ్రెస్ కంటేనే కాంగ్రెస్ అంటే స్కామ్ చేసి 20 లక్షల మంది రైతులను ఏరివేసే ప్రక్రియ వీళ్ళు పెట్టుకున్నారు. మరి సరైన సమయంలో రైతులకు బుద్ధి చెప్తారు. వాళ్ళు 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు, ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. 100 రోజులు అయిపోయింది, ఈరోజు జూలై 20. మరి ఒక్కటంటే ఒకటి అమలు చేసే వాళ్ళకు ఆ సత్తా లేదు. ఒక ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఎంత భారాన్నైనా భరించి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మరి ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఆపొద్దు, పెన్షన్లు ఇవ్వలేదు, రైతు బంధు అన్న పేరు మార్పు కాబట్టి మార్పులో రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు. ఎక్కడ కూడా మరి ఎగనామం పెట్టే ప్రక్రియ చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా లాభం చేసే పరిస్థితిలో ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని తీవ్రంగా కూడా మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన కూడా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా మొన్న జైత్యాల నియోజకవర్గానికి జైత్యాల జిల్లాకు టీటీడీ నుండి 90 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు టీటీడీ బోర్డు మెంబర్గా కేసీఆర్ గారి నాయకత్వంలో వారిని నియమించినప్పుడు దాదాపు 26,000 మందికి పైగా చాలామందికి దర్శనాలు లేపిస్తూ, దర్శనాలే కాకుండా మరి తెలంగాణ ప్రాంతంలో దాంట్లో జగిత్యాల జిల్లాకు మరి వారు దేవాలయాలకు నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టెంపుల్స్, జగిత్యాల టౌన్లో రామ మందిరం, బ్రాహ్మణవాడ, అక్కడ ధ్యాన మందిరం కోసం 10 లక్షల నిధులను మరి కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి కృషితోటే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందే వాళ్ళు బ్రాహ్మణులు అందరూ వచ్చి కూడా వారిని ఆశీర్వదించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పిపోవడం జరిగింది. మరి రాయకల్ టౌన్ నుంచి కూడా వాళ్ళందరూ సన్మానం చేయడానికి అందరూ కూడా రావడం జరిగింది. ఆంజనేయ స్వామి టెంపుల్కు 10 లక్షల నిధులు, అదేవిధంగా రాయకల్ కొత్తపేట నాగాలయంకు 10 లక్షల నిధులు, అదేవిధంగా అంబర్పేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జైత్యాల టౌన్ పిఆర్ నగర్లో గుట్టరాజేశ్వర స్వామి టెంపుల్కు 10 లక్షల నిధులు, అదేవిధంగా దరూర్ క్యాంపు కోదండ రామాలయంకు 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. మరి బీరప్ప స్వామి టెంపుల్, మరి ఇక్కడికి ఒగ్గు వాళ్ళందరూ మన అందరూ కూడా యాదవ్స్ అందరూ కూడా మరి పెద్దలు విద్యాసాగరరావు గారిని సన్మానం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ బీరప్ప టెంపుల్కి 10 లక్షల నిధులు, అదేవిధంగా తిప్పన్నపేట హనుమాన్ టెంపుల్ కూడా 10 లక్షల నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగరావుపేట టెంపుల్కు కూడా 10 లక్షల రూపాయల నిధులు. మొత్తం జైత్యాల కాన్స్టిట్యున్సీకి 9 టెంపుల్స్కి 90 లక్షల నిధులను మరి ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలందరూ కూడా మానసికంగా ప్రశాంతతగా ఉండే విధంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు మన జైత్యాల నియోజకవర్గానికి మరి వారు తీసుకొచ్చిన నిధులు కృషి చేస్తే రావడం జరిగింది. మరి మా అందరి పక్షాన జైత్యాల నియోజకవర్గం నుండి మా అందరి పక్షాన కూడా